మరాఠీ విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో జరిగిన విశ్వకర్మ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక విశ్వకర్మల ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయింపు విషయంపై కలెక్టర్కు సిఫార్సు చేస్తారని తెలిపారు. ఆధునిక యంత్రాల వలన వడ్రంగుల కులవృత్తులు దూరమయ్యాయని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తగిన ప్రాధాన్యత కల్పించే విషయంలో కృషి చేస్తారని తెలిపారు. అన్ని రంగాల్లో మరాఠీ విశ్వకర్మలు అభివృద్ధి చెందారని అన్నారు. కులస్తులలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తారని అన్నారు. విశ్వకర్మలకు ఏ చిన్న కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. ఇక అనంతరం ఆలయ మఠాధిపతి యోగానంద సరస్వతిని సత్కరించారు. విశ్వకర్మ జయంతి వేడుకల్ని ఇక్కడ గోపాలకృష్ణ మఠంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉన్నది. బేల మండలంలో మనం పోయినసారి ఒక సీసీ లేదు, సీసీ రోడ్డు అదే సిమెంట్ తోని చేయాలంటే బేల మండలంలో ఈ సంవత్సరమే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అలాగే సంజయ్ గుండావార్ గారు ఇద్దరం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని బేల మండలంలో 2 లక్షల రూపాయలు పెట్టి విశ్వకర్మలకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని అయిపోయింది కూడా. అట్లనే నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, రేపే అంటే ఈ రోజే మీరు బిజీ ఉన్నారు కాబట్టి ఈ రోజే నేను లెటర్ తయారు చేపిస్తా కలెక్టర్ గారికి, మరాఠీ వడ్రంగి వారికి నేను లెటర్ రాసి ఖచ్చితంగా వీరికి స్థలాన్ని ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే లెటర్ రాస్తా. రేపు మీ కార్యవర్గ సభ్యులందరూ కలిసి వచ్చి లెటర్ తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వండి. మీరు బ్రహ్మాండంగా గుడి నిర్మాణం చేసుకుంటే మాకు చాలా సంతోషం. మొదటి నుంచి వడ్రంగి సోదరులు బాగా భక్తి భావం ఉన్నవాళ్ళు, ప్రేమలు ఆప్యాయతలు ఉన్నవాళ్ళు, ఊరికి 2-3 ఇండ్లు ఉంటాయి కానీ మంచిగా తేజ్ ఉంటుంది ఆ ఊరు. మీ మరాఠీ విశ్వకర్మలు మరాఠీ వడ్రంగి ఉన్న ఊర్లు ఆ ఊర్లు కొంచెం తేజ్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఎందుకంటే మీరు కష్టజీవులు, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు. మీకు అందరికీ తెలుసు, కాపోళ్ళందరూ కిందట కాపోళ్ళందరూ వచ్చి ఎక్కడ ఉండేటోళ్ళు ఎవరైనా అంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరిని కాపోళ్ళే అంటుంటే మనం, అవునా కాదా? మన కాపోళ్ళందరూ వచ్చి మన వడ్రంగి అడ్ల దాతి అంటుంటే అడ్ల దాతిలే కూకుంటుండే కాపోళ్ళందరూ వచ్చి. అప్పుడు పంచాయతీ ఆఫీసులు ఇవన్నీ ఇంత ఫేమస్ కావు. ఏదైనా పంచాయతీ తెంపాలంటే అడ్ల దాతిలే పంచాయతీ అవుతుండే. ఎందుకు? వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ వచ్చి కసలం కానీ నాగలి కానీ అరక కానీ రిపేర్లు చేయించుకుంటా మీ అడ్ల దాతిలనే టైం పాస్ చేస్తుండే, అవునా కాదు? మీరు పని చేసుకుంటా మాట్లాడుతుండే, వాళ్ళు కూడా అడ్ల దాతిలనే అన్ని పనులు చేస్తుండే. ఇప్పుడు మరి వడ్రంగి వృత్తి ట్రాక్టర్లు రావడం, వారి కుల వృత్తి దెబ్బతిన్నది. ఈ కాలంలో పిల్లలు అదే వృత్తిని చేయడం కష్టమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మా అన్నలందరికీ కాకలందరికీ చెప్తున్నా, చిన్నమ్మలు పెద్దవాళ్ళు అక్కలకి చెప్తున్నా, అక్క ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో వడ్రంగి పిల్లలు మన పిల్లలు మంచిగా సెటిల్ కావాలంటే అక్క మళ్ళా మగపిల్లగాన్ని ప్రైవేట్ స్కూల్కి పంపించి ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కి పంపించకూడదు, ఇద్దరిని మంచిగా చదివియాలి. విశ్వకర్మ జయంతి